Meaning of consignment. Consignment means the transaction of sending goods by one person to another. Who is to sell goods on behalf of the first person. The person who sends the goods is known as consignor, and the person whom the goods are sent is known as consignee. The legal relationship between these two persons is that of principal and agent. అంటే కన్సైన్మెంట్ అకౌంట్స్ అంటే, సో కన్సైన్ చేయడం అంటే పంపడము, అంటే ఒక్క వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి గూడ్స్ని పంపడం అన్నట్టు. సో ఇన్ అకౌంటింగ్ ప్రకారం సో ఇది ఒక ప్రత్యేకమైన తరహా వర్తకం పరిమాణం వాడడం జరుగుతుంది. సో ఇందులో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సరుకును పంపిస్తే ఆ సరుకునైతే ఎవరైతే హూ రిసీవ్ ద పర్సన్ హూ సెండ్స్ ద గూడ్స్ ఈజ్ నోన్ యాజ్ కన్సైనర్. సరుకును పంపిస్తే ఆ సరుకును పంపిన వ్యక్తి తరపున సేల్స్ చేయడం అంటే సెల్లింగ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే సరుకును పంపిన వ్యక్తిని కన్సైనర్ అని లేదా ఏజెంట్ లేదా వీటి మధ్యలో జరిగేదాన్ని కన్సైన్మెంట్ అంటారు. అంటే పంపిన వ్యక్తి మధ్య రిసీవర్ అండ్ సెండర్ మధ్య జరిగిన దాన్ని కన్సైన్మెంట్ అంటారు. సో వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని కన్సైన్మెంట్ అకౌంట్స్ అని అంటారు. సో ఇందులో ద లీగల్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ పర్సన్స్ ఈజ్ దట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ మధ్య సంబంధం ఉంటుంది. సో ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ కన్సైన్మెంట్. సో ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ కన్సైన్మెంట్లో ఏంటంటే, సో సరుకుని పంపినప్పుడు ఏదైతే సరుకునైతే ఎవరైతే పంపించారో ఆ సరుకులను కొనుగోలు చేయడం జరగదు. సో ఆ వ్యక్తికి ఆ సరుకులపై యాజమాన్య హక్కును బదిలీ చేయడం జరుగుతుంది. సో ఈ సరుకులు అమ్మకాలు పూర్తిగా జరిగినంత వరకు ఆ వస్తువులపై యాజమాన్య హక్కు ఒక కన్సైనీకి మాత్రమే ఉంటుంది. కన్సైనర్ వద్దనే ఉంటుంది. సో కన్సైనీ వద్దనే వస్తువులు ఉన్నప్పుడు కానీ యజమాని మాత్రం కన్సైనీనే ఈ వస్తువులకు యజమాని కావున సో ఎందుకు యజమాని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళే యజమాని ఉంటారు. కాబట్టి ఈ సరుకులకు నష్టం వచ్చినా, ఒకవేళ గూడ్స్ ఖరాబ్ అయిపోయి అంటే డ్యామేజ్ అయినా ఏమైనా కానీ ఈ కన్సైనీ అనే వ్యక్తి బాధ్యుడు అనేది ఉండడు. నెక్స్ట్ జనరల్గా కన్సైన్మెంట్ ఖర్చులన్నింటినీ కన్సైనర్ నుండే వసూలు చేయడం జరుగుతుంది. కానీ కన్సైనీ మామూలుగా ఇది అమౌంట్ ఎట్లా పే చేస్తారంటే బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా కానీ లేదా కన్సైన్కి రావాల్సిన ఉండి రూపంలో కానీ లేదా కొంచెం అడ్వాన్స్కి కానీ చెల్లించడం జరుగుతుంది. సో ఇన్ డిఫరెన్సెస్ టైం ప్రకారము కన్సైనర్కు ఒక ప్రొఫార్మాను పంపడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే అకౌంట్ సేల్స్ అని కూడా అంటారు. సో అకౌంట్ సేల్స్లో ఏముంటాయంటే ఇందులో చెల్లించిన ఖర్చులు, కమిషను, కన్సైనర్కు చెల్లించాల్సిన ఇంకేమైనా ఉంటే వీటిని అకౌంట్ సేల్స్లో దీనిలో ఉండడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ కన్సైన్మెంట్. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ మీన్స్ ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే, సో ఇది వెన్ ద కన్సైనర్ సెండ్స్ ద గూడ్స్ టు ద కన్సైనీ. సో గూడ్స్ కన్సైనీ he prepares only a pro forma invoice and not an invoice. Pro forma invoice and not an invoice. A pro forma invoice looks like an invoice but is really not one. The objective of the pro forma invoice is only to convey information to the
consignee regarding particulars of goods sent and not to make him liable like a trade debtor. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ కన్సైనర్ కన్సైనీకి పంపించడం జరుగుతుంది దీన్ని ప్రొఫార్మా ఇన్వాయిస్ని. సో ఎందుకంటే అకౌంట్ సేల్స్ను కన్సైనర్కు పంపించడం జరుగుతుంది. సో ప్రొఫార్మా ఇన్వాయిస్కును డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రొఫార్మా ఇన్వాయిస్ అండ్ అకౌంట్ సేల్స్. సో ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ ఏంటంటే ఇందులో ప్రైజ్ రేట్ అండ్ క్వాంటిటీ మరియు క్వాలిటీ మొత్తం వీటిని ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేది తెలుపుతుంది. సో ఈ అకౌంట్ సేల్స్ ఏంటిదంటే సో ట్రాన్సాక్షన్స్, సేల్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మరియు కమిషను నెక్స్ట్ అడ్వాన్స్ ఏమన్నా ఉంటే అవి కన్సైనర్కు సంబంధించినవన్నీ ఈ అకౌంట్ సేల్స్ అనేటివి వాటి గురించి ఇవి అకౌంట్ సేల్స్ అనేటిది వివరిస్తున్నది. నెక్స్ట్ ఇందులో ఇది ప్రొఫార్మా ఇన్వాయిస్ ఏంటంటే సరుకును డెలివరీ చేసిన తర్వాత మాత్రమే పంపించడం జరుగుతుంది. కానీ అకౌంట్ సేల్స్ డెలివరీ అయిన తర్వాత కూడా, సేల్స్ పూర్తయిన తర్వాత కూడా, అంటే కొన్ని టైం బిట్వీన్ అమ్మకాలు జరిపినప్పుడు మాత్రము పంపించడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ టైంను బట్టి పంపించడం జరుగుతుంది. సో దీనికి ప్రొఫార్మా ఇన్వాయిస్లో ఏమన్నా జనరల్ ఎంట్రీస్ ఏమన్నా ఉంటే దానికి ఎంట్రీస్ రాయడానికి మూలంగా దీనికి ఏమైనా యూజ్ అనేది ఉండదు. ఇక అకౌంట్ సేల్స్లో కన్సైన్మెంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ పుస్తకాల్లో, బుక్స్లో ఎంట్రీ చేయడము జరుగుతుంది. సో ఇది దానికి ఎంట్రీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. డెల్ క్రెడరీ కమిషన్. అంటే కమిషన్, డెల్ క్రెడరీ కమిషన్ ఉంటుంది అండ్ సాధారణ కమిషన్ ఉంటుంది, లేదా ఓవర్ రైడింగ్ కమిషనర్ ఆర్ స్పెషల్ కమిషన్ ఉంటుంది. ఇవి 3 టైప్స్ ఆఫ్ కమిషన్స్. సో ఈ కమిషన్ ఎందుకంటే ఈ కమిషన్ పేబుల్ టు కన్సైనీ, కంపెనీకి చెల్లించే కమిషన్ అంటే సరుకులని ఎవరైతే సేల్స్ చేస్తారో కన్సైనీకి కమిషన్ చెల్లించడం జరుగుతుంది. సో కమిషన్ ఏ పద్ధతిలో చెల్లించడం జరుగుతుందంటే 3 టైప్స్. ఫస్ట్ వన్ మామూలు కమిషన్ లేదా సాధారణ కమిషను లేదా అదనపు కమిషన్ లేదా ఎక్స్ట్రా స్పెషల్ కమిషను. నెక్స్ట్ డెల్ క్రెడరీ కమిషన్. సో డెల్ క్రెడరీ కమిషన్ ఏంటంటే డెల్ క్రెడరీ కమిషన్ ఈజ్ an additional commission paid by the consignor to the consignee for bearing the loss on account of bad debits, if any, arising out of credit sale of consignment goods. Such commission may be allowed on credit sales or total sales. However, in the absence of any such agreement, the consignor allows such commission on total sales. ఓకేనా. సో డెల్ క్రెడరీ కమిషన్ ఏంటంటే సాధారణంగా ఇచ్చే కమిషన్ కన్నా రాని బాకీలపై అడిషనల్ కమిషన్ పేడ్ బై ద కన్సైనర్ టు ద కన్సైనీ ఫర్ బేరింగ్ ద లాస్ ఆన్ అకౌంట్ ఫర్ బ్యాడ్ డెబిట్స్ అన్నాడు. సో రాని బాకీలపై ఇచ్చే బాధ్యత వహించేందుకు ఇచ్చే కమిషన్నే అదనపు కమిషన్ ఇచ్చేది దాన్ని డెల్ క్రెడరీ కమిషన్ అని అంటారు. సో జనరల్గా కమిషను డెల్ క్రెడరీ కమిషన్ అని మొత్తం సేల్స్ పైన ఇవ్వడం జరుగుతుంది, సేల్స్ మీదనే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒకవేళ డెల్ క్రెడరీ కమిషన్ ఇవ్వనట్లయితే అప్పుడు కన్సైనర్ బ్యాడ్ డెబిట్స్ ద్వారా వచ్చే నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ టు డెల్ క్రెడరీ కమిషన్. నెక్స్ట్ అకౌంటింగ్ సేల్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ కన్సైన్మెంట్లో అకౌంటింగ్ సేల్స్ ఏంటంటే అన్ అకౌంట్ సేల్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్ సెంట్ బై ద కన్సైనీ టు ద కన్సైనర్ పీరియాడికల్లీ. It contains the information, the following information: sales made, next to expenses incurred on behalf of consignor, next to commission earned, next to advance money paid, next to the balance of amount due to the consignor. An account sale is different from sales account which gives the
డీటెయిల్స్ ఆఫ్ ద సేల్స్ మేడ్, ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ కన్సైన్మెంట్ అన్నట్టు. సో అకౌంట్ సేల్స్ అనేటివి. సో ఇందులో అకౌంటింగ్ సేల్స్ మేడ్ అమ్మకాల ద్వారా కావచ్చు, లేదా ఎక్స్పెన్సెస్ ఇంకా ఆన్ బిహాఫ్ ఆఫ్ కన్సైనరీ ద్వారా కావచ్చు. నెక్స్ట్ కమిషన్ ఎర్నడ్, కమిషన్ ఎలా అనేది. నెక్స్ట్ అడ్వాన్స్ మనీ పేడ్, అడ్వాన్స్ ఎలా పే చేసాము. నెక్స్ట్ ద బ్యాలెన్స్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు ద కన్సైనర్, అకౌంట్ ఎంత బ్యాలెన్స్ పే చేసామనేది దీని ద్వారా అకౌంటింగ్ సేల్స్ ద్వారా ఉంటుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ అబ్నార్మల్ లాస్ అంటే అబ్నార్మల్ లాస్ అంటే ఏంటిది? అసాధారణ నష్టము అన్నట్టు. సో అసాధారణ నష్టం ఏ విధంగా సంభవిస్తుంది? అబ్నార్మల్ లాస్ అంటే అబ్నార్మల్ లాస్ అండ్ అవాయిడబుల్ లాస్ అండ్ ఈజ్ యూజువల్లీ కేస్డ్ బై ఫైర్ లేదా థిఫ్ట్ లేదా అబ్నార్మల్ స్పైలేజ్, లీకేజ్ కావచ్చు, బ్రికేజెస్ కావచ్చు, లేదా పిల్ఫ్రిజెస్ కూడా కావచ్చు. సో అనుకోకుండా జరిగే నష్టాన్ని అసాధారణ నష్టము ఆర్ అబ్నార్మల్ లాస్ అని అంటారు. సరే, కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా కొన్ని లాసెస్ అనేటివి జరుగుతున్నాయి. సో అవి వాటి కొన్ని ఆకస్మికంగా జరిగిపోవచ్చు, కొన్ని మనిషి యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిపోవచ్చు. ఇవి అబ్నార్మల్ లాస్ కిందకి వస్తాయి. సో ఇందులో కూడా మామూలు నార్మల్ లాస్ అండ్ అబ్నార్మల్ లాస్ అనే 2 టైప్స్ ఉంటాయి ఇందులో. సో ఇన్ సర్టెన్ పీరియడ్ సర్టెన్ టైమ్స్ లాస్ అనేది కామన్. సో అది మామూలుగా క్యాజువల్గా జరగచ్చు, లేదా పూడ్చలేని విధంగా నష్టం ఉంటే దాన్ని అనివార్యం తప్పదన్న నష్టం కూడా సాధారణ నష్టం అని అంటారు. సో సాధారణ నష్టం ఎట్లా జరుగుతుందంటే ఎక్స్పోర్ట్ గూడ్స్ ఇన్ ఎక్స్పోర్ట్ అప్పుడు కావచ్చు, సరుకుల్ని ఎక్కించేటప్పుడు కావచ్చు, లేదా పంపేటప్పుడు కావచ్చు, లేదా దించేటప్పుడు కావచ్చు. సో దీన్ని సాధారణ నష్టంగా అని మనము అనొచ్చు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, సో కన్సైనర్ 100 టన్స్ కోల్ని కన్సైన్కి పంపిండు. సో పంపేటప్పుడు ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి అంటే 30,000 అయినాయి. సో దాని యొక్క ప్రైస్ రేట్ ఎంత అంటే 350 రూపీస్. సో టోటల్ ప్రైస్ రేట్ ఎంత అంటే 3,80,000 బొగ్గు ఎక్కించడానికి, అంటే బొగ్గు అంటే కోల్ దించడానికి కొంత బొగ్గు దాన్ని కొన్ని మామూలుగా డ్యామేజ్ అయ్యి దాన్ని నష్టం వాటింది. దానివల్ల అతను పంపించాల్సినంత అతనికి 1000 అంటే 950 టన్నుల బొగ్గు మాత్రమే అతనికి వచ్చింది. కాబట్టి అతను 950 బొగ్గులని అంటే 950 టన్స్ కోల్ని ఎంత తీసుకోవాలి? 3,80,000 లాగా తీసుకోవాలి. కానీ అట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క దానికి 400 రూపీస్ ఖర్చు అవుతుంది. కావున 100 టన్స్ బొగ్గు నిల్వ ఉంటే దాని యొక్క ఖరీదు 40,000గా అవుతున్నది. కావున ఇది సాధారణ నష్టం అని నార్మల్ లాస్ కింద కావచ్చు. సో ఇక్కడ అసాధారణ నష్టం ఏంటంటే ఆకస్మికంగా కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, ఇంకే విధంగా కావచ్చు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ లాస్ ఆఫ్ యూజువల్లీ కేస్డ్ థిఫ్ట్ అంటే సరుకు దొంగలింపు, లేదా స్పాయిలేజ్ అగ్ని ప్రమాదం వల్ల సరుకుల నాశనము, వీటిని అబ్నార్మల్ లాస్ కిందకి లెక్క కట్టచ్చు. ఇట్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కాస్ట్. ఇట్స్ వాల్యూ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ద సేమ్ మ్యానర్ యాజ్ ద వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. ద ఫాలోయింగ్ ఎంట్రీ ఈజ్ పాస్డ్ ఇన్ ద అకౌంట్ ఫర్ ద అబ్నార్మల్ లాస్. దీనికి ఎంట్రీ అనేది ఉంటుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్. సో ఇది అబ్నార్మల్ లాస్ కిందకి సంబంధించిన ఎంట్రీ. సో ఇప్పుడు కన్సైన్మెంట్ ఖాతాలో మరియు కన్సైనర్ ఖాతాలో కూడా ఎంట్రీస్ అనేటివి ఉంటాయి. సో ఫస్ట్ కన్సైన్ పుస్తకాలు ఆర్ కన్సైన్మెంట్. సో
ద ఫాలోయింగ్ జర్నల్ ఎంట్రీస్ ఆర్ పాస్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్జైనర్ పుస్తకాల్లోని చిట్టా పద్ధతులు. కన్జైనర్ పుస్తకాల్లోని ఎంట్రీస్ ఆఫ్ కన్జైనర్. సో ఫస్ట్ వన్, వెన్ ద గూడ్స్ ఆర్ సెంట్ ఆన్ కన్జైన్మెంట్, సో కన్జైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్జైన్మెంట్ అకౌంట్. ఓకే, ఫస్ట్ వన్ కన్జైన్మెంట్, వెన్ ద గూడ్స్ ఆర్ సెంట్ ఆన్ కన్జైన్మెంట్, సో కన్జైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్జైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్, బీయింగ్ ద గూడ్స్ సెంట్ అండ్ కన్జైన్మెంట్, కన్జైన్మెంట్నే ఇక్కడ గూడ్స్ కన్జైన్కి పంపడం అన్నట్టు. నెక్స్ట్ నెంబర్ 2, వెన్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంకర్డ్ బై ద కన్జైనర్, సో కన్జైన్మెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా, బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా. being the expenses paid on consignment, being the expenses paid on consignment. Next, when any advance money is received from the consignor, అడ్వాన్స్ ఏమైనా కన్సైనర్ రిసీవ్ చేసుకుంటే, సో దానికి కూడా ఎంట్రీ ఏంది, క్యాష్ ఆర్ బ్యాంక్ అండ్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కన్సైనర్ అకౌంట్. నేరేషన్ ఏంటంటే బీయింగ్ ద అడ్వాన్స్ మనీ రిసీవ్డ్, being the advance money received. Next, when the expenses are incurred by the consignee, so consignment account data to consignee account. Expenses means ఖర్చులు, consignment account data to consignee account. Next, number 5, when goods are sold by the consignee, when goods are sold by the consignee, consignee account data to consignment account data, great, to consignment account. So goods are sold by the consignee, consignee అమ్మకాలు జరిపినప్పుడు consignee account data to consignment account. Number 6, when the commission is due to the consignor, కమిషన్ డ్యూ ఉంటే కమిషన్ ఖాతా డేటా టు కన్సైనీ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్. సో నేరేషన్, బీయింగ్ ద కమిషన్ డ్యూ టు ద కన్సైనర్, కమిషన్ డ్యూ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్, బీయింగ్ ద కమిషన్ డ్యూ టు ద కన్సైనర్. Next, when there is stock in consignment, consignment stock account data to consignment account. Narration, being the stock on consignment, So next, when there is an abnormal loss, అసాధారణ నష్టం, so when there is any abnormal loss, profit and loss account data, insurance company account data to consignment account, profit and loss account data, లాభ నష్టాల ఖాతా, బీమా కంపెనీ ఖాతా డేటా to consignment account. Next, number 9, profit or loss in consignment, if profit లాభం వస్తే దానికి సంబంధించిన జర్నల్ ఎంట్రీ, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా. if profit, if loss, profit and loss account data to consignment account data. రివర్స్ సైడ్ అంటే
లాభం వస్తే కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా. సో నష్టం వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్ డేటా. ఓకే. సో నెక్స్ట్, వెన్ ద బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ కన్సైనీ, when the balance amount is received from the consignee, so bank cash and bills receivable account data, అంటే బ్యాలెన్స్ ఏమైనా కన్సైనీ రిసీవ్ చేసుకుంటే దానికి సంబంధించిన ఎంట్రీ, బ్యాంక్ ఆర్ క్యాష్ అండ్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్. సో నేరేషన్, being the balance received from the consignee, Okay. Next, transfer of goods sent on consignment, goods sent on consignment account data to trading account data. So narration, being the consignment account transferred to trading account, So this is the entries in consignment account, consignor account entries. So next, differences between consignment and sale. అమ్మకాలు మరియు కన్సైన్మెంట్ మధ్య డిఫరెన్సెస్, డిస్టింక్షన్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్స్. సో కన్సైన్మెంట్ అండ్ సేల్స్. సో బేసిస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆధారం ఏంటిది? ఫస్ట్ వన్, నేచర్ ఆఫ్ రిలేషన్షిప్, పరస్పర సంబంధము ఎట్లా ఉంది అంటే, నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ కన్సైన్మెంట్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కన్సైనర్ అండ్ ద కన్సైనీ ఈజ్ దట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. ప్రిన్సిపల్ మరియు సంబంధం మధ్య ప్రిన్సిపల్ మరియు ఏజెంట్ మధ్య సంబంధం ఉంటుంది. ఏది? రిలేషన్షిప్ బిట్వీన్ ద కన్సైనర్ అండ్ ద కన్సైనీ ఈజ్ దట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. ప్రిన్సిపల్ మరియు ఏజెంట్ మధ్య సంబంధం ఉంటుంది, కన్సైనర్ అండ్ కన్సైనీకి మధ్య. ఇది కన్సైన్మెంట్లో. సో సేల్ అమ్మకంలో ఎట్లుంటుందంటే, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సెల్లర్ అండ్ ద బయ్యర్ ఈజ్ దట్ ఆఫ్ క్రెడిటర్ అండ్ డెబిటర్. సో అమ్మకందారు మరియు కొనుగోలుదారు మధ్య సంబంధము ఉంటుంది. రిలేషన్షిప్ ఈ కన్సైన్మెంట్లో ప్రిన్సిపల్ మరియు అండ్ ఏజెంట్ రిలేషన్షిప్. అమ్మకం అంటే సేల్లో బయ్యర్ అండ్ సెల్లర్, క్రెడిటర్ అండ్ డెబిటర్ రిలేషన్షిప్స్. నెక్స్ట్, ఓనర్షిప్ అండ్ పొజిషన్స్ ఆఫ్ గూడ్స్. ఓనర్షిప్ అండ్ పొజిషన్స్ ఆఫ్ గూడ్స్, ఓన్లీ ద పొజిషన్స్ అండ్ నాట్ ద ఓనర్షిప్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద కన్సైనీ. సేలో బోత్ ఓనర్షిప్ అండ్ పొజిషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద సెల్లర్ టు ద బయ్యర్. ఎలా అంటే, అమ్మకాలు ఓన్లీ ద ఓనర్షిప్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద కన్సైనీ. ఓనర్షిప్ అనేది కన్సైనర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇక్కడ బయ్యర్ అండ్ సెల్లర్ అండ్ టు ద బయ్యర్. ఏది? సేల్లో. నెక్స్ట్ నెంబర్ 3, రిస్క్ ఆఫ్ గూడ్స్. Risks remain with the consignor because ownership remains with the consignor. సో కన్సైనీకి రిస్క్ను బదిలీ చేయడం జరగదు. కావున ఒకవేళ సరుకు నష్టం గిట ఒకవేళ వస్తే
సంభవించినా లేదా నష్టం వచ్చినా దానికి కన్సైనర్ మాత్రమే బాధ్యత వహించవలసి ఉంటుంది. సో సేల్లో రిస్క్ రిమైన్ విత్ ద బయ్యర్ యాజ్ ద ఓనర్షిప్ ద గూడ్స్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద బయ్యర్. సో ఇందులో ఈ అమ్మకాల్లో రిస్క్ అనేది కొనుగోలుదారు నుండి రిస్క్ను కొనుగోలుదారుడికి బదిలీ చేయడం జరుగుతుంది. అమ్మకందారు నుండి అమ్మకం తర్వాత రిస్క్ని ఎవరు కొనుగోలు బయ్యర్కు బదిలీ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ బదిలీ చేసిన తర్వాత సరుకు చెడిపోయినా ఇంకా మిగతా రిస్క్ రిమైన్స్ విత్ ద బయ్యర్స్ యాజ్ ద ఓనర్షిప్ ఇన్ ద గూడ్స్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద బయ్యర్. ఒకవేళ చెడిపోయినా అది ఎక్కడ పడిపోయినా కానీ ఆ నష్టంను కొనుగోలుదారుడే భరించవలసి ఉంటుంది. ఇది అమ్మకాల్లో. నెక్స్ట్ ప్రొఫార్మా ఇన్వాయిస్. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ ఏంటంటే సో కన్సైనర్ ప్రిపేర్ ఏ ప్రొఫార్మా ఇన్వాయిస్ ఓన్లీ, సెల్లర్ ప్రిపేర్ ఏ సేల్స్ ఇన్వాయిస్. కన్సైనర్ సరుకుతో పాటు కన్సైనర్ ప్రొఫార్మా ఇన్వాయిస్ను పంపించడం జరుగుతుంది. సో అమ్మకాల విషయంలో కొనుగోలుదారుకు సాధారణ ఇన్వాయిస్ ధర పంపడం జరుగుతుంది. సెల్లర్ ప్రిపేర్స్ ఏ సేల్స్ ఇన్వాయిస్, సాధారణ ఇన్వాయిస్ మాత్రమే, సేల్స్ ఇన్వాయిస్ మాత్రమే పంపడం జరుగుతుంది. ఇది కన్సైన్మెంట్లో ఏం జరుగుతుందంటే సరుకుతో పాటు కన్సైనర్ ప్రొఫార్మా ఇన్వాయిస్ని పంపుతాడు. కానీ ఇట్లా అమ్మకాల్లో ఓన్లీ కొనుగోలుదారుకు సాధారణ మామూలు ఇన్వాయిస్ మాత్రమే పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్స్ మ్యాటర్ ఆఫ్ డీలింగ్ అంటే ఓన్లీ ఏ మూవబుల్ ప్రాపర్టీ మేబీ ఇట్స్ సబ్జెక్ట్ మ్యాటర్. అంటే మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏదైతే సరుకులను అయితే పంపుతుందో అదే ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్. ఇందులో ఎనీ ప్రాపర్టీ మేబీ ఇట్స్ సబ్జెక్ట్ మ్యాటర్. అమ్మకాల్లో ప్రతిదీ కూడా సబ్జెక్ట్ మ్యాటరే, ఏదైనా ప్రాపర్టీ. సో మేబీ ఇట్స్ సబ్జెక్ట్ మ్యాటర్. నెక్స్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్, లాభము లేదా నష్టము. కన్సైన్ ఈజ్ నాట్ ఎనీవే. ఓకే, సేల్లో ఆఫ్టర్ ద సేల్ ఈజ్ కంప్లీట్ సెల్లర్ ఈజ్ నాట్. సో ప్రాఫిట్ అన్న రావచ్చు, లాస్ అన్న కావచ్చు, పంపిన తర్వాత ఎవరు కూడా బాధ్యులు అనేది ఉండదు. సో ఓకే, సో ఇది కాకుండా ఇంకా ఇక్కడ మేనేజ్మెంటు ఇక్కడ కన్సైన్మెంట్లో కన్సైనర్ వద్ద మాత్రమే ఉంటుంది. ఇక్కడ అమ్మకంలో కొనుగోలుదారుడికి బదిలీ అవుతుంది. ఎందుకంటే సెల్లింగ్ చేసేటప్పుడు కొనుగోలుదారుడు మాత్రము ఏది తన ఇష్ట ప్రకారం సేల్ చేస్తాడు, యజమాన్య హక్కు, అతను ఇష్టం ఉన్నదే సేల్ చేస్తాడు. కానీ ఇక్కడ కన్సైన్మెంట్లో అలా ఉండదు. సో ఇక్కడ పార్టీస్ ఏంటంటే కన్సైన్మెంట్లో ముగ్గురు, కన్సైనర్, కన్సైనీ మరియు కొనుగోలుదారుడు, బయ్యర్. సో ఇందులో ఓన్లీ అమ్మకాల్లో ఓన్లీ 2 మెంబర్స్, సెల్లర్ అండ్ బయ్యర్. సో ఇందులో కన్సైన్మెంట్లో వెన్ సరుకు ఒకవేళ డ్యామేజ్ అయినా కానీ ఏదైనా కానీ సరుకులని వాపస్ తీసుకోవచ్చు, అంటే రిసీవ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. కానీ అమ్మకాల్లో సో వెన్ ఒక్కసారి వన్స్ పర్చేజ్ ద గూడ్స్ అవి బాగున్నా ఒకవేళ అమ్మకందారు అనుమతితో అంటే సెల్లర్ అనుమతితో మాత్రమే వాపస్ చేయడం, అనుమతి ఇస్తే తప్ప వాపస్ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే బయ్యర్ ఒక ప్రోడక్ట్ని సెల్ చేసిండు అనుకోండి, ఆ ప్రోడక్ట్ ఏమైనా డ్యామేజ్ కానీ ఇంకేమన్నా అయిపోయింది అనుకోండి, అది మళ్ళీ వాపస్ చేయడం అనేది ఉండదు. ఎందుకంటే అది ఒకవేళ మేబీ సెల్లర్ గిట్ట ఒకవేళ ఒప్పుకుంటే అది వాపస్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ కన్సైన్మెంట్లో అలా ఏమీ ఉండదు. ఓకే, కమిషన్. సో కమిషన్ అంటే ఇది నెక్స్ట్ అమ్మకాలు సెల్లింగ్ చేసిన తర్వాత కన్సైనీ కమిషన్ పొందడం జరుగుతుంది సరుకుల మీద. సో ఇందులో కొనుగోలుదారుకు డిస్కౌంట్ అనేది ఉంటుంది. అంటే 10,000 పర్చేజ్ చేస్తే ఒక 500 రూపీస్ డిస్కౌంట్, అట్లా ఆఫర్స్ ప్రకారం ఇది కన్సైన్మెంట్ అండ్ సేల్స్ మధ్య అనేది ఉంటుంది. నెక్స్ట్
ప్రొఫార్మా ఫర్ కన్సైన్మెంట్ అకౌంట్స్. ప్రొఫార్మా ఫర్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ డెబిట్ అండ్ క్రెడిట్, డేట్, పర్టికులర్స్, అమౌంట్, డేట్, పర్టికులర్స్, అమౌంట్. సో పర్టికులర్స్ డెబిట్ వైపు, ఇందులో కన్సైన్మెంట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అంటే కన్సైన్మెంట్పై పంపిన సరుకు డెబిట్ వైపు. నెక్స్ట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, బ్యాంకు ఖాతా లేదా నగదు ఖాతా, క్యాష్. బ్రాకెట్లో ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై కన్సైనర్, కన్సైనర్ ఖర్చులు. సో డెబిట్ వైపు మళ్ళీ టు కన్సైనీ అకౌంట్, కన్సైనీ ఖాతా. సో మళ్ళీ దానికి సంబంధించింది ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై కన్సైనీ అంటే కన్సైనీ ఖర్చులు. నెక్స్ట్ టు కన్సైనీ అకౌంట్ ఆర్ కమిషన్, కమిషన్, కన్సైనీ కమిషన్. సో లాస్ట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ డెబిట్ వైపు. డెబిట్ వైపు వస్తే ప్రాఫిట్. సో బై కన్సైనీ అకౌంట్ సేల్స్ మేడ్ బై హిమ్, అమ్మకాలు కన్సైనీ అకౌంట్. బై కన్సైన్మెంట్ స్టాక్, సరుకు, కన్సైన్మెంట్ సరుకు ఖాతా. బై గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్కు గూడ్స్ని, సరుకుని చేరవేయడము, దానికి సంబంధించింది. బ్రాకెట్లో డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వాయిస్ అండ్ ఇన్వాయిస్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్, ఇన్వాయిస్ ప్రైస్ ఎంత మరియు కాస్ట్ ప్రైస్ ఎంత. సో బై లాస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాస్. దిస్ ఈజ్ ద కన్సైన్మెంట్ అకౌంట్ ప్రొఫార్మా. సో కన్సైన్మెంట్ అకౌంట్లో ఫస్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ ఉంటుంది, తర్వాత కన్సైనీ ఖాతా ఉంటుంది, తర్వాత కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా ఉంటుంది, తర్వాత కన్సైన్మెంట్ సరుకు ఖాతా ఖాతాలు అనేటివి ఒక 4 ఖాతాలు, 4 అకౌంట్స్ అనేటివి తీస్తారు ఇందులో. సో కన్సైన్మెంట్ ఖాతాలో ఏముంటుంది, కన్సైన్మెంట్పై పంపిన సరుకు అండ్ నా ప్రాఫిట్ ఎంత వచ్చింది, మరియు నా లాస్ ఎంత వచ్చింది, మరియు ఈ యొక్క కన్సైన్మెంట్పై ఎంతెంత లాభం వచ్చింది, ఎంతెంత నష్టం వచ్చింది. ఒక్కొక్క కన్సైన్మెంట్ ఒక్కొక్క ఖాతాను తయారు చేయడం జరుగుతుంది. సో ఇది కన్సైన్మెంట్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కలిపి తయారు చేయు ట్రేడ్ అండ్ లాస్ అకౌంట్ అన్నట్టుది. కాబట్టి దీనిలో కన్సైన్మెంట్పై పంపిన సరుకు, నెక్స్ట్ కన్సైన్మెంట్ వెచ్చించిన ఖర్చులు మరియు వీటిని అన్నిటినీ డెబిట్ వైపు చేయడం జరుగుతుంది. సో అమ్మకాల విలువ మరి అమ్మకం కాని కన్సైన్మెంట్ సరుకు విలువలను క్రెడిట్ చేయడం జరుగుతుంది ఇందులో. సో ఇందులో తర్వాత దీన్ని డెబిట్ క్రెడిట్ నిల్వ తేల్చిన తర్వాత దీన్ని నిల్వ తేల్చడం జరుగుతుంది. ఈ తేల్చిన నిల్వ కన్సైన్మెంట్ లాభమా లేదా నష్టం అనేది కన్సైన్మెంట్ ఖాతా అనేది తెలియజేస్తుంది. సో ఇందులో డెబిట్ వైపు ఎక్కువ ఉండి క్రెడిట్ విలువ అధికంగా ఉన్నట్లయితే వచ్చే మిగులును లాభం అంటారు. డెబిట్ వైపు విలువ కంటే క్రెడిట్ వైపు నిల్వ అధికంగా ఉన్నట్లయితే వచ్చేదాన్ని లాభం అంటారు. క్రెడిట్ వైపు కంటే డెబిట్ వైపు నిల్వ అధికంగా ఉన్నట్లయితే ఆ తేడాన్ని నష్టంగా తెలియజేయడం జరుగుతుంది. సో వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని లాభ నష్టాల ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయడము జరుగుతుంది. ఇది కన్సైన్మెంట్ ఖాతాలో. సో నెక్స్ట్ కన్సైన్మీ ప్రొఫార్మా ఆఫ్ కన్సైనీ పర్సనల్ అకౌంట్, కన్సైనీ పర్సనల్ అకౌంట్. సో కన్సైనీ పర్సనల్ అకౌంట్. సో డెబిట్ వైపు టు కన్సైన్మెంట్ అకౌంట్ ఫర్ సేల్ మేడ్ బై హిమ్, కన్సైన్మెంట్ ఖాతా అమ్మకము. బై క్యాష్ అండ్ బ్యాంక్ అండ్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అడ్వాన్స్ పేడ్ బై హిమ్, అంటే క్యాష్ కావచ్చు, వసూలు బిల్లు కావచ్చు, లేదా బయానా కావచ్చు, దానికి సంబంధించింది క్రెడిట్ వైపు వస్తుంది. బై కన్సైన్మెంట్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై హిమ్, అంటే కన్సైన్మెంట్ ఖాతా యొక్క ఖర్చులు క్రెడిట్ వైపు. నెక్స్ట్ బై కన్సైన్మెంట్ అకౌంట్ కమిషన్ పేబుల్, కన్సైన్మెంట్ ఖాతా కమిషన్ యొక్క దానికి సంబంధించింది కమిషన్ పేబుల్. నెక్స్ట్ బై క్యాష్ ఆర్ బ్యాంక్ ఆర్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో
బ్యాంకు ఖాతా ఏదైనా ఉంటే దానికి సంబంధించింది చెల్లింపు ఏమైనా ఉంటే దాన్ని బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో బ్రాకెట్లో పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కన్సైనీ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్. మొత్తం ఇంకేమైనా చెల్లించాల్సి ఉందంటే దానికి సంబంధించిన సెటిల్మెంట్కి సంబంధించిన అకౌంట్ని క్రెడిట్ వైపు కన్సైనీ ఖాతాలో వస్తుంది. సో నెక్స్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అంటే కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాకు గూడ్స్ దానికి సంబంధించింది ఏం రాదు, జస్ట్ టు ట్రేడింగ్ అకౌంట్ అంటే వర్తపు ఖాతా బై కన్సైన్మెంట్ అకౌంట్ కన్సైన్మెంట్ ఖాతా. రైట్, దిస్ ఈజ్ ద కన్సైన్మెంట్ అకౌంట్కి సంబంధించిన క్లాస్. సో అందులో మీనింగ్ ఆఫ్ కన్సైన్మెంట్ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ కన్సైన్మెంట్లో ఏమిదో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ ఒకటి, డెల్ క్రెడిటర్ కమిషన్ ఒకటి, మరియు రెండు సాధారణ కమిషను, ప్రొఫార్మా ఇన్వాయిస్, డెల్ క్రెడిటర్ కమిషను, అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ అబ్నార్మల్ లాస్ అంటే అసాధారణ నష్టానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ట్రీట్మెంటు. అండ్ నెక్స్ట్ జర్నల్ ఎంట్రీస్, కన్సైనర్ బుక్స్లో జర్నల్ ఎంట్రీస్. ఓకే, నెక్స్ట్ డిస్టింక్షన్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్స్కు మరియు కన్సైన్మెంట్కు మధ్య తేడా ఏంటిది, మరియు ప్రొఫార్మా ఆఫ్ కన్సైన్మెంట్ అకౌంట్ ప్రొఫార్మా అండ్ కన్సైనీ అకౌంట్ ప్రొఫార్మా అండ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ప్రొఫార్మా. దిస్ ఈజ్ ద థియరీ పార్ట్ ఆఫ్ కన్సైన్మెంట్ అకౌంట్స్. ఓకే.